హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళపండి వారి రుచులు. ఈరోజు క్యాబేజ్‌తో మనం రెగ్యులర్‌గా చేసుకునే కర్రీ కన్నా ఇంకొంచెం కొత్తగా మనం ట్రై చేద్దాము. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో నేను ప్రిపేర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. క్యాబేజ్‌ని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒకసారి వాష్ చేసుకోవాలి. నేను చెప్పే ఈ కర్రీ కోసమైతే క్యాబేజ్‌ని బాయిల్ చేసుకోవాలండి. ఈ క్యాబేజ్‌తో పాటే ఒక కప్పు బఠానీని కూడా మనం యాడ్ చేసి ఉడికించుకుందాము. నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్ గనుక మీరు ఫాలో అయ్యి కర్రీని చేసుకున్నారంటే మాత్రం ఏ రెస్టారెంట్‌లో, ఏ ఫంక్షన్స్‌లో గూడా దొరకదండి మీకు ఈ రుచి. అంత బావుంటుంది ఈ క్యాబేజీ కూర. క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కర్రీని తింటారండి. ఇప్పుడు ఈ క్యాబేజీ ఇంకా పచ్చి బఠానీ మొత్తం కూడా బాయిల్ అయిపోయిందండి. దీని మొత్తాన్ని కూడా జల్లి గిన్నెలోకి వేసుకొని వడగట్టుకోవాలి. పచ్చి బఠానీ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం జల్లి గిన్నెలోకి తీసుకొని వాటర్ మొత్తాన్ని తీసేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నేను చూపించే వీడియోస్ అన్నీ చాలా ఈజీ ప్రాసెస్‌తో ఎంతో రుచికరంగా చేసుకునే రెసిపీసే ఉంటాయండి. సో, వీడియోని చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్‌ని మీరు క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇందాక మనం బాయిల్ చేసుకున్న క్యాబేజీ మొత్తాన్ని కూడా వడకట్టి పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్‌ని పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ నుండి 4 స్పూన్స్ వరకు ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాం. పోపు దినుసులంటే అందరికీ తెలిసినవే కదా! శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా వీటి మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు ఈ పోపునైతే సిద్ధం చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. మీరు ఏ కర్రీ చేసినా కానీ ఇంగువని యాడ్ చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలానే రుచికి రుచి కూడా. ఇవి మొత్తం కూడా 2 మినిట్స్ మనం వదిలేసిన తర్వాత ఇందులోకి మనం ఏం చేద్దామంటే ముందుగానే నేను తరిగి పెట్టేసుకున్నానండి. మీకు అవి యాడ్ చేస్తూ చెప్తాను. సన్నగా చీలికలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఇవి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి అండి. అయితే మీకొక విషయం, ఇందులో మనం ఎండు కారం పొడినైతే యాడ్ చేయట్లేదు. మొత్తం కూడా ఈ పచ్చి కారంతోనే కర్రీ ఉంటుంది. సో, అందుకోసం మీరు పచ్చిమిర్చినైతే మీరు టేస్ట్‌కి సరిపోను మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌నైతే యాడ్ చేద్దాం. నేను ఒక ఆనియన్‌ని తీసుకున్నాను. సన్నగా బారు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్‌ని కూడా వేయించుకుందాం. ఇందులోకే 3 రెమ్మల కరివేపాకునైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న కరివేపాకుతో సహా ఒకసారి కలుపుకుందాం. చూసారా ముక్కలన్నీ వేగిపోతున్నాయి. ఒక క్యారెట్‌ని సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేద్దాం. ఈ క్యారెట్ క్యాబేజ్‌తో కలిసి కర్రీలో రుచికి రుచి ఉంటుందండి. అలానే కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తుంది. అందుకోసం మీరు ఈ క్యారెట్‌ని యాడ్ చేయండి. ఇలా వీటి మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగంటకుండా వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉన్న తరువాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం పసుపుని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పసుపు మొత్తాన్ని కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఇందులోకి ముందుగా మనం వడగట్టి పెట్టుకున్నాం కదా! పచ్చి బఠానీ ఇంకా క్యాబేజీ అది మొత్తం కూడా వాటర్ అంతా ఎళ్ళిపోయిందండి. ఇప్పుడు దాని మొత్తాన్ని ఇందులోకే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా! వాటర్ ఒక్క చుక్క లేకుండా ఎంత బాగా వాటర్ మొత్తం కూడా ఎళ్ళిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా ముక్కలు ఇంకా ఈ క్యాబేజీ కలిసే విధంగా కలుపుకోవాలి.
ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారు గదా! పచ్చి బఠానీ, క్యారెట్, క్యాబేజీ ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో కదండీ చూడ్డానికి. ఏదో అంటారు గదా! కంటికి ఇంపైతే కడుపుకి ఇంపని. చూడడానికి మంచిగా ఉంటే తినడానికి ఇంకా రుచిగా ఉంటుందనమాట. అందుకే వంట అనేది చాలా శ్రద్ధగా, ఎంతో ప్రేమగా చేస్తేనే తినేవాళ్ళు అంతే ఇష్టంగా తింటారు. వాళ్ళ నోటికి అంతే రుచికరంగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్న తర్వాత ఇది మగ్గడానికి 5-10 నిమిషాలు టైం అయితే పడుతూ ఉంటుందండి. అందుకని మధ్య మధ్యలో మూతను తీసుకొని 2 నిమిషాలకొకసారి, 3 నిమిషాలకొకసారి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు కూర అడుగంటకుండా నీట్‌గా వస్తుందనమాట. చూసారు కదా! ఈ విధంగా నిదానంగా కలిపి పెట్టేసుకోవాలి. కానీ మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో మాత్రం అస్సలు స్టవ్‌ని ఉంచకండి. మరి కొద్దిసేపు ఇప్పుడు మరోసారి మూతను తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో చూడ్డానికి కూర మాత్రం. కూర మొత్తం రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియెంట్స్ మనం యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ వరకు నేను సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడా మీరు సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఈ మిరియాల పొడి స్పెషల్ టేస్ట్‌ని తీసుకొస్తుంది కర్రీకి. బావుంటుంది. అందుకని మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఎండు కారంనైతే అస్సలు యాడ్ చేయొద్దు. ఈ పచ్చిమిర్చి కారమే ఇందులోకి మీ రుచికి సరిపోను మీరు యాడ్ చేసుకోండి. చూసారు కదా! కూర ఎంత ముద్దగా వచ్చిందో. ఇలా మనం వేసిన మసాలాలు ఇంకా ఉప్పు కూడా కూర మొత్తానికి పట్టే విధంగా కలిపి ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాం. తర్వాత ఇందులోకి కసూరి మేతినైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా బావుంటుందనమాట. అందుకోసం కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను. తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాం. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అంతేనండి, కూర సిద్ధమైపోయినట్లే. ఇప్పుడు ఈ కూరని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలానే ఫాలో అయ్యి కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే మాత్రం కాంప్లిమెంట్స్ వర్షమేనండి. చెప్తున్నాను కదా! నాది గ్యారంటీ. అంత బావుంటుంది ఈ కూర. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.